క్యూట్ క్యూట్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, ఈ పండుగ పూట మిమ్మల్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీరు కూడా ఫన్నీగా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకేనా? చూద్దాం కార్తీక్, నా సైడ్ నుంచి మెస్మరైజింగ్ ఆన్సర్స్ చెప్తారు, నీ సైడ్ నుంచి చెప్తారు క్రేజీగా. మా వల్ల ఆటోమేటిక్ గా అది వేరే లెవెల్, అంతే కదా? తగ్గేదే లేదు. ఫస్ట్ క్వశ్చన్, హరిదాసు సంక్రాంతి రోజే ఎందుకు వస్తాడు? తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిందా లేదా అని చూడడానికి వస్తాడు. ఎవరా హరిదాస్ చెప్పవా? నువ్వే. అప్పుడప్పుడు తాండ్రా అవకాయ తాండ్రా, నీకో ముక్క నాకో ముక్క. ఇట్స్ మీ హరిదాస్. కార్తీక్, నువ్వు పొద్దులే 3ంటికి లేస్తే ఏదో అనుకున్నా, ఈ పని చేసావా? అవును, మరి ఏ ఇంట్లో ఎలాంటి అందమైన అమ్మాయి ఉందో ఎతుకుదామని వెళ్ళే హరిదాస్ లాగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరమ్మా రెడీగా ఉంది? సువర్షిత, హరిదాసు సంక్రాంతి రోజునే ఎందుకు వస్తాడు? ప్రతిరోజు వస్తే ఏమివ్వరు కాబట్టి సంక్రాంతి రోజు ఇస్తారు. పిండి వంటలు, అరిసెలు అవన్నీ ఇస్తారు కదా, అందుకనా? యా. మీ ఇంట్లో ఏమి ఉండరు? చెక్కినాలు అరిసెలు. చెకినాలు అరిసెలు పండగ పూట నీకు చేయొచ్చా సకినాలు? వచ్చు. ఎంత మందికి వచ్చరా సకినాలు? కాదు, సకినాలు ఏ పిండితో చేస్తారు చెప్పు? బియ్య పిండితో బెల్లంతో చేస్తారు. బెల్లం. బెల్లం. అయ్యో బెల్లం కాదు. అయ్యో, నేను అత్తమ్మ ఎక్కడున్నా ముసల్దానా? సచిన్ దానికి సకినాలు కూడా రావట. సరే, సూపర్ అమ్మా, బాగా చెప్పా. ఇటు సైడ్ ఎవరమ్మా? దివ్య. హరిదాసు సంక్రాంతి రోజే ఎందుకు వస్తాడు? ఇంట్లో ఖాళీ కూర్చుంటే పెళ్ళం కొట్టుద్ది కాబట్టి. పేరు చెప్పు. జోష్న. హరిదాసులు సంక్రాంతి రోజున ఎందుకు వస్తారు? ఎవరింట్లో ఏం వండారో అని తెలుసుకోవడానికి. మీ ఇంట్లో ఏం వండినరు? దద్దోజనం, పాయసం. నిజం చెప్పి ఇవన్నీ వండినరా? వండాం. వండినరు కానీ నువ్వు తినట్లేవు కదా, అందుకే సన్నగా ఉన్నావు. ఎస్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం గర్ల్స్. భోగి మంటల్లో మీరు ఏం వేస్తారు, ఎందుకు? గిఫ్ట్స్ ఇవన్నీ బాయ్ ఫ్రెండ్స్ ని వేస్తాం. పండగ కూడా గిఫ్ట్ కావాలా నీకు? రెడీ. నెక్స్ట్ ఎవరమ్మా? దయానా. భోగి మంటల్లో ఏం వేస్తారు, ఎందుకు? పాత మొగుని వేసేస్తా. పాత మొగుని. ఇంత కరెక్ట్ ఏంటి? అమ్మో, భోగి మంట నన్ను ఊగేలాగా. ప్రతి పండగకి సేమ్ మొగుడా? ఫర్ చేంజ్ మారుస్తూ ఉంటే బాగుంటది కదా. మొగుని మార్చుకోవాలి అక్క. మరి మీరు పండగకు మారుతారు, మీరు రోజుకోసారి మారితే ఇంకా మామూలుగా ఉంటారు మరి. అయ్యో. రెడీ. నెక్స్ట్ ఎవరమ్మా? ధన్యశ్రీ. భోగి మంటలో ఏం వేస్తావు, ఎందుకు వేస్తావు? రిజెక్ట్ చేసిన బాయ్స్ అందరినీ అందులో వేసేస్తాను. ఒకసారి ప్రపోజ్ చేయవా? ఐ లవ్ యూ. ఏయ్, ఇట్స్ ఓకే రా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇటు ఎవరున్నారు రెడీగా? తెరిసా. తెరిసా, భోగి మంటలో ఏమేస్తావు, ఎందుకు వేస్తావు? ఫస్ట్ నైట్ రోజు విరిగిపోయిన మంచం వేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? పైన అయితే ట్రాఫిక్ జామ్ ఉండదు కాబట్టి. ఎంతమంది ఎగరేస్తారు ఇక్కడ గాలిపటాలు? గాలిపటాల మీద లవ్ లెటర్ రాసి ఎంతమంది ఎగరేస్తారు? ఓకే, ఎవరమ్మా రెడీ ఉంది? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆన్సర్. శరణ్య. శరణ్య, గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? సిగ్నల్స్ బాగా వస్తాయని. గాలిపటాలకి సిగ్నల్సా? అప్డేట్ అయ్యారమ్మా. చాలా స్పీడ్ గా ఉన్నట్టున్నారు. మామూలు స్పీడ్ కాదు, మన వాళ్ళు ఇట్లా అంటే అట్లా వెళ్ళిపోతారు అంతే. ఎస్, నెక్స్ట్ ఎవరమ్మా? జోష్న. గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? ఏలియన్స్ తో మాట్లాడడానికి. నేను చూసినప్పుడే అనుకున్నా నీకు ఏలియన్స్ ఏదో సంబంధం ఉంది. కార్తిక్, నాకు కూడా అనిపిస్తుంది తన్ని చూస్తుంటే. అవును, మీరు బంధువులు కదా. నెక్స్ట్ ఎవరమ్మా? ఎందుకంటే గాలిపటానికి ఈత రాదు కాబట్టి. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మకి చెయ్యి, ఒకటికి ముందుకే అటు చూడు. శ్రీలహరి.
గాలిపటాలు గాల్లోనే ఎందుకు ఎగరేస్తారు? విమానం కింద పడకుండా ఆపడానికి. ఇంత తెలివి ఎలా వచ్చింది మనకి? నా నుంచేనా? ఓ మై గాడ్, నా వల్ల ఇంత ఇన్స్పైర్ అవుతున్నావా? అక్క చెల్లెల్లా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పండుగ రోజు చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఎవరు చెప్తున్నారు? జాస్మిత. జాస్మిత, పండుగ రోజు ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? పండగ కావాల్సిన బట్టలన్నీ వాళ్ళతోనే కొనిపిస్తాం. కొంటారా? మేమంటే ఇష్టం కాబట్టే చుట్టాలు మా ఇంటికి వస్తారు. చుట్టాలు చాలా సీరియస్ గా చూడండి, వీళ్ళింటికి పండగకి రావద్దంట. వస్తే చూడండి. నెక్స్ట్ ఇంకెవరమ్మా? సింధు. సింధు, పండగకి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? పాకిల్లో పెట్టిన గొబ్బిళ్ళు తొక్కకుండా రమ్మని చెప్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అవునా? నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఆన్సర్. ఎవరు రెడీగా ఉన్నారు? పేరు చెప్పు. కావ్య. కావ్య, పండగకి చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తావు? మా బావ ఇంటికి వస్తే నన్ను పెళ్లి చేసుకోమని చెప్తా. అంటే ఇప్పుడు బావ ఇంటికి రాగానే డైరెక్ట్ రాగానే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటావా, లేకపోతే రొమాంటిక్ అంటే మంచి ఒక ఫీల్ తో చెప్తావా? ఒక ఫీల్ తో. ఏదో ఒక ఫీల్ తో చెప్పు ఒకటి. బావా పెళ్లి చేసుకోవా? మీ బావ వెంటనే చేసుకుంటాడు, తర్వాత అనుకుంటాడు ఎందుకు మిస్టేక్ చేశాను రా. నెక్స్ట్ ఎవరమ్మా? సంయుక్త. సంయుక్త క్వశ్చన్ ఏంటంటే పండక్కి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? చికెన్ మటన్ కాకుండా పప్పుచారు చేసి తొందరగా వెళ్ళిపోయేలా చేస్తా. పొమ్మని లేక పొగ పెడతా అంటావు. అవును. ఇదంతా ఎందుకు? డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఎందుకు వస్తున్నారని. అలా చెప్తే బాగోదు. ఇలా చెప్పొచ్చు డైరెక్ట్ కెమెరాకి. నెక్స్ట్ అమ్మా ఎవరు? అనుష. అనుష, ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తావు? మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారని అడుగుతా. ఏమ్మా బాగున్నావా? ఎప్పుడు వచ్చారు బాబాయ్? ఇప్పుడే. అయితే ఎప్పుడు వెళ్ళిపోతారు? అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? ఎడిషన్. ఎందుకంటే ఎడిషన్ బల్బుని కనిపెట్టాడు, దానివల్ల కాంతి వచ్చేది, అందుకే సంక్రాంతి. ఈ విషయం ఆయన కూడా తెలుసా? ఓ మై గాడ్, సూపర్ ఆన్సర్. నెక్స్ట్ మైథిలి. చాలా బాగున్నావు. చెప్పు, సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? దొంగ నువ్వే కదా. ఇది ఎప్పుడు జరిగింది కార్తీక్ నాకు తెలియకుండా? నువ్వు గోవా ట్రిప్కి వెళ్ళినప్పుడు. వెరీ గుడ్, సూపర్ రా, బాగా చేసి. నెక్స్ట్ సంయుక్త. సంయుక్త, సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? సంక్రాంతి వాళ్ళ అమ్మా నాన్న. వాళ్ళ పేర్లేంటి? అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సంక్రాంతి పండుగని ఎవరు కనిపెట్టారు? రోబో సినిమాలో వసీకర్ రోబో ఒకటి కనిపెట్టాడు కదా. ఇది కూడా కనిపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతి జనవరిలోనే ఎందుకు వస్తుంది? నేను ఎప్పుడు ఫస్ట్ వస్తాను కాబట్టి సంక్రాంతి కూడా ఫస్ట్ మంత్ లోనే వస్తుంది. ఫస్టే వస్తావా? సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ గౌతమి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి. జనవరిలో సంక్రాంతి, ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్, సమ్మర్ హాలిడేస్. బాగుంది ప్లానింగ్, సూపర్. పేరు చెప్పమ్మా. అలేఖ్యా. సంక్రాంతి పండుగ జనవరిలోనే ఎందుకు వస్తుంది? జనమంతా కలుస్తారు కాబట్టి జనవరిలోనే వస్తుంది. మనందరం జనవరిలోనే కలుస్తామా? ఓ మై గాడ్, నాకు ఈ విషయం తెలియలేదబ్బా.